ప్రజాపాలన కొనసాగిస్తామని ముందు నుంచి చెబుతున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో తన మార్కును చూపిస్తున్నారు. దీనిలో భాగంగా సీఎం ప్రభుత్వ శాఖలో ప్రక్షాళన చేపట్టారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని భావిస్తున్న 5 హామీలపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ పాలసీల ప్రకటనకు ముందే సమగ్ర కసరత్తు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. నిర్ణయం వెలువడిన తర్వాత జాప్యం ఉండకూడదని కూడా చెబుతున్నారు. పరిపాలనలో తన మార్పు కనిపించాలని సీఎం ఉన్నతాధికారులను ఆదేశించారు. ముందు ప్రకటించినట్లుగానే ప్రక్షాళన చేపట్టారు. టీటీడీ ఈవోగా ఉన్న ధర్మారెడ్డిని తప్పించి శ్యామలరావుకు పోస్టింగ్ ఇచ్చారు. ఇలా అన్ని విభాగాల్లో మార్పులు చేర్పులకు సీఎం కసరత్తు చేస్తున్నారు. దీనిలో భాగంగా నేడు సీఎస్ డీజీపీలతో సీఎం భేటీ అయ్యే అవకాశం ఉంది. అయితే సమర్థులైన అధికారులకు పనిచేసే వారికి కీలక పోస్టులు ఇస్తున్నారు. వైసీపీతో అంటగాగిన వారిని ఏజెంట్లను దూరం పెట్టే అవకాశం ఉంది. మరోవైపు పార్టీకి క్యాడర్కు కూడా సమయం ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రజాపాలన కొనసాగిస్తామని ముందు నుంచి చెబుతున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో తన మార్కును చూపిస్తున్నారు. దీనిలో భాగంగా సీఎం ప్రభుత్వ శాఖల్లో ప్రక్షాళన చేపట్టారు. అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, మొత్తంగా అన్ని శాఖలకు సంబంధించి ప్రక్షాళన చేసే దిశగా ఏపీ సీఎం అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఏ శాఖలకు సంబంధించి రివ్యూ మీటింగులు ఉండనున్నాయి, అలాగే ఏంటి వివరాలు మొత్తంగా? నవీన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు 4వ పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే కూడా ఆయన పాలనలో తన మార్కుతో పాటు మార్పును కూడా చూపించాలని చెప్పి నిర్ణయించారు. ఇందులో భాగంగానే ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే మొత్తం 5 ఫైల్స్పై సంతకాలు చేశారు. ఈ 5 ఫైల్స్పై సంతకాలు చేసిన వెంటనే ఏదైతే వృద్ధాప్య పెన్షన్లు 3,000 నుంచి 4,000 రూపాయలకు పెంచడం, అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించడం, స్కిల్ సైన్సెస్ని లో భాగంగా సెన్సెస్ తీయటం, దీంతో పాటు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేయటం, మెగా డిఎస్సి, ఈ 5 నిర్ణయాలకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకోవటమే కాదు అమల్లో కూడా జాప్యం ఉండకూడదు అని చెప్పి చంద్రబాబు నాయుడు ఆదేశించడమే కాకుండా ఇప్పుడు ఏదైతే అన్నా క్యాంటీన్లను 100 రోజుల్లోపు పునరుద్ధరించాలి అని చెప్పి నిర్ణయించారు. రాష్ట్రంలో మొత్తం 368 అన్నా క్యాంటీన్లను తెలుగుదేశం ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు మధ్య సమయంలో ప్రారంభించింది. ఈ అన్నా క్యాంటీన్లలో ఇస్కాన్తో పాటు మరికొన్ని సంస్థలు కూడా రుచి శుచితో పాటు వేడిగా ఉండే అన్నాన్ని పెడుతుండటంతో అనతి కాలంలోనే ఈ అపూర్వమైన ఆదరణ ఈ అన్నా క్యాంటీన్లకు లభించింది. అయితే ఈ అన్నా క్యాంటీన్లు 2019 తర్వాత చంద్రబాబు నాయుడు ముద్ర కనిపిస్తుందనే ఉద్దేశంతో వైసీపీ ప్రభుత్వం వాటిని మూసివేయడంతో పాటు అన్నా క్యాంటీన్ల కోసం నిర్మించిన భవనాల్లో కూడా గ్రామ సచివాలయాలతో పాటు మరికొన్నిటిని నిరుపయోగంగా ఉంచేసింది. పైగా వీటిల్లో అవినీతి జరిగిందని ఒక ముద్ర వేసి ఆ మేరకు వీటన్నిటినీ కూడా పక్కన పెట్టేసింది. అన్నా క్యాంటీన్లు కూడా పూర్తిగా రద్దు చేసేసింది. ఈ నేపథ్యంలోనే సరిగ్గా 100 రోజులు అంటే 3 నెలల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అన్నా క్యాంటీన్లన్నీ కూడా రీఓపెన్ కావాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అదేవిధంగా మెగా డిఎస్సి కూడా ఈ ఏడాది డిసెంబర్ 31 లోపు అపాయింట్మెంట్స్ కూడా అయిపోవాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ఇలా స్కిల్ సైన్సెస్కి సంబంధించి సెన్సెస్ ఎప్పుడు తీయాలి అనే అంశానికి సంబంధించి కూడా ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఇక ఏదైతే ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్లు అంటే సామాజిక భద్రతా పెన్షన్లు 3,000 నుంచి 4,000 రూపాయలకి చేశారో రేపు జూలై 1వ తేదీ నుంచే అవి ఇంప్లిమెంటేషన్లోకి రావాలని, దానికి సంబంధించిన ఫండ్స్ని రెడీ చేసుకోవడంతో పాటు 1వ తేదీ ఉదయం 9 గంటల లోపు ఈ డిస్ట్రిబ్యూషన్ అయిపోవాలి అని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు పాలనలో తన మార్కు చూపించడంతో పాటు మార్పు కూడా రావాలి అని చెప్పి ఆయన నిర్ణయించుకున్నారు. అందుకోసమే ఎవరైతే ఇప్పటి వరకు కూడా వైసీపీతో అంటగాగిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మార్చివేయాలి అని నిర్ణయించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడమే కాకుండా
ప్రజా సొమ్మును దుర్వినియోగం అయ్యే విధంగా కూడా వ్యవహరించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపై చట్టపరంగానే చర్యలు తీసుకోవాలి అని చెప్పి నిర్ణయించారు. దీనికోసం ఇప్పటికే ఒక లిస్టును కూడా సిద్ధం చేశారు. ఎవరెవరు ఏ ఏ శాఖల్లో ఎంత అంటగాగి ఎటువంటి నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారో కూడా చంద్రబాబు నాయుడుకి సమగ్రమైన సమాచారం ఇప్పటికే చేరింది, ఆయన టేబుల్ మీదకి చేరింది. రేపో మాపో దీనికి సంబంధించి చాలా వేగవంతమైన, అదేవిధంగా మొన్న హెచ్ఓడీల సమావేశంలో కూడా చెప్పారు, చాలా కీలకమైన నిర్ణయాలు ఉంటాయి అని చెప్పి కూడా పరోక్షంగా వాళ్ళకి సంకేతాలు పంపారు. వ్యవస్థ ఈ విధంగా దెబ్బతింటాం తాను ఎప్పుడూ చూడలేదని, తాను 1995లో ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఈ రోజు వరకు కూడా వ్యవస్థల విధ్వంసం ఇంతగా రాష్ట్రంలో ఎప్పుడూ చూడలేదని, తన కన్సర్న్ ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు ఎవరైతే ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళు ఈ విధంగా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం తనకు బాధ కలిగించిందని, తన కేసు విషయంలో తాను చెప్పడం లేదని, రాష్ట్రం సర్వనాశనం అయిందనే తన ఆవేదన అంతా అని కూడా చెప్పుకొచ్చారు. అందులో భాగంగానే ఆయన ప్రక్షాళన తిరుమలలో కొలువై ఉన్న శ్రీవారి ఆలయం నుంచే ప్రక్షాళన ప్రారంభించారు. తిరుమల ఏఈఓగా ఉన్న ఫుల్ ఎడిషనల్ ఛార్జిగా ఉన్న ఈఓ ధర్మారెడ్డిని అక్కడి నుంచి తప్పించారు, సెలవుపై పంపించారు. ఆయన స్థానంలో హైయర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న జె శ్యామలరావుని గత రాత్రి నియమించారు. ఇక అక్కడి నుంచి ప్రారంభమైన ప్రక్షాళన రాష్ట్రంలో అధికార యంత్రాంగం మొత్తాన్ని కూడా ప్రక్షాళన చేస్తాము అని కూడా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, రేంజ్ ఐజీలు, డిఐజీలు, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ముఖ్యంగా డీజీపీ కార్యాలయం దగ్గర నుంచి కింద వరకు కూడా పూర్తిగా ప్రక్షాళన చేయాలి అని చెప్పి నిర్ణయించారు. మరి కొంతమంది డిఎస్పీ స్థాయి అధికారులు, ఎస్పీ స్థాయి అధికారులు అయితే వైసీపీ నేతలతో అంటగాగటమే కాకుండా వాళ్ళకి సర్వ సైన్యాధ్యక్షులుగా పనిచేశారు అనేది కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. చివరికి చిత్తూరు జిల్లా అంగళ్లలో కూడా చంద్రబాబు నాయుడు మీదనే దౌర్జన్యంగా వ్యవహరించే పరిస్థితి ఈ ఆంధ్రప్రదేశ్లో నెలకొంది. అంటే పోలీసు వ్యవస్థ ఏ విధంగా ఉంది అనేది, కొంతమంది అధికారులు ఏ విధంగా బిహేవ్ చేశారనేది కూడా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే కింది స్థాయి నుంచి ప్రక్షాళన పోలీసు వ్యవస్థలో జరగాలని, అదేవిధంగా కొంతమంది కలెక్టర్లు వ్యవహరించిన తీరుపై కూడా ఆయన చాలా సీరియస్ గా ఉన్నారు. దీనిపై కూడా ఎట్టి పరిస్థితుల్లో వెంటనే చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అందుకని ఈరోజు శనివారం కావడంతో డీజీపీ, చీఫ్ సెక్రటరీతో పాటు చంద్రబాబు పేషీ అధికారులతో కూడా ఆయన ఈరోజు సమావేశం అవుతున్నారు. ఈ రోజు మధ్యాహ్నానికి చాలా సీరియస్ నిర్ణయాలు వెలువడతాయి అని చెప్పి భావిస్తున్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు పేషీలో ఆయన 4వ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న మద్దాడ రవిచందర్ని ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించారు. ఆయనతో పాటు గతంలో చంద్రబాబు నాయుడు పేషీలో 2014 నుంచి 19 వరకు పనిచేసి సిన్సియర్ ఆఫీసర్ గా పేరున్న అడుసుమల్లి రాజమౌళి, ఆయన యూపీ క్యాడర్ ఐఏఎస్ ఆఫీసరు, ఇప్పుడు చాలా కీలకమైన పొజిషన్ లో అక్కడ యూపీలో ఉన్నారు. ఆయన కూడా తీసుకువస్తున్నారు. ఆయనతో పాటు గతంలో 2014 నుంచి 19 వరకు ఇండస్ట్రీస్ లో పనిచేయటమే కాకుండా కాకినాడ కలెక్టర్ గా కూడా పనిచేసిన కార్తికేయ మిశ్రా సెంట్రల్ సర్వీసెస్ లో ఉన్నారు. వీళ్ళిద్దరినీ కూడా వెంటనే రాష్ట్ర సర్వీసులకు పంపాలి అని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. అతి త్వరలో వీళ్ళిద్దరూ కూడా ఇక్కడికి చేరుకుంటారు అని చెప్తున్నారు. వీళ్ళిద్దరూ చేరుకున్న తర్వాత సీఎం పేషి పూర్తి స్థాయిలో సన్నద్ధం అవుతుంది. ఇప్పటికే ఉన్న ఎవరైతే ఉన్నారో మద్దాడ రవిచంద్రతో పాటు డీజీపీ, సిఎస్ తో పాటు కొంతమంది సీనియర్ అధికారులను పిలిపించి ఆయా శాఖల్లో ఉండే అధికారుల ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. కెపాసిటీ ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి జిల్లాల కలెక్టర్లుగా పంపించడంతో పాటు వాళ్ళకి సరైన పోస్టింగ్లు ఇచ్చి గవర్నమెంట్ అనుకుంటున్న ప్రోగ్రామ్స్ ఏవైతే ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ అయ్యే విధంగా చూడాలి అని చెప్పి కూడా నిర్ణయించారు. ఇదే సమయంలో 2014 నుంచి 19 వరకు పార్టీని విస్మరించారు, రాష్ట్ర అభివృద్ధిపైనే దృష్టి పెట్టారు. అందువల్ల 2019లో సెకండ్ లైన్ లీడర్స్, పార్టీ గ్రామ స్థాయిలో ఉండే కార్యకర్తలు అంతా కూడా కాడి కిందేశారు. అందువల్లనే పార్టీ దెబ్బతిని 23 స్థానాలకు వెళ్లిపోయి 2019 నుంచి 24 వరకు కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నామనే ఉద్దేశంతో ఇక పార్టీ అండ్ గవర్నమెంట్ రెండు కూడా ప్యారలల్ గా రన్ చేయాలి అని చెప్పి పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ ఉండాలి అని చెప్పి కూడా చంద్రబాబు నిర్ణయించుకున్నారు. అందుకని ఈ రోజు మధ్యాహ్నం 3:30 నుంచి పార్టీ కేంద్ర కార్యాలయానికి కూడా సెంట్రల్ ఆఫీస్కి వస్తున్నారు. దీంతో పాటు పార్టీకి సంబంధించి నారా లోకేష్ గాని, చంద్రబాబు నాయుడు గాని, ఇప్పుడు కొత్తగా నియమించబోయే పల్లా శ్రీనివాసరావు విశాఖపట్నం జిల్లాకు సంబంధించిన గాజువాక ఎమ్మెల్యే, రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో గెలుపొందిన ఎమ్మెల్యే, ఆయన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే పల్లా శ్రీనివాసరావు కూడా 2019 నుంచి 24 వరకు ఫైటర్ గా, పార్టీ అంటే చంద్రబాబు అంటే లాయల్ గా, పార్టీ అంటే కమిట్మెంట్ ఉండే లీడర్ గా తెలుగుదేశం పార్టీలో పేరుంది. అధికార పార్టీ ఎంత ప్రెజర్ తీసుకొచ్చినా తొలగని నేతగా ఆయనకు పేరుంది. అందుకనే 95,000 మెజార్టీతో గాజువాకలో ఆయన గెలుపొందారు. అందువలన ఆయన్ని తీసుకొచ్చి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నియమించి
పార్టీని గవర్నమెంట్ని రెండింటినీ కూడా ప్యారలల్ గా నడపాలి అని చెప్పి నిర్ణయించుకున్నారు. అందుకని ఈ రోజు నుంచి పార్టీ క్యాడర్ కి ప్రతి వారంలో దాదాపుగా 4 నుంచి 5 రోజుల పాటు పార్టీ కేంద్ర కార్యాలయానికి రావడంతో పాటు సచివాలయంలో కూడా తన కలవాలనుకున్న వారిని కూడా ప్రతిరోజు కలిసే విధంగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే లోకేష్ తన మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం ప్రజా దర్బార్ను కూడా ఏర్పాటు చేశారు. ఈ రోజు ఉదయం నుంచి ఆయన ప్రజా దర్బార్లో కూడా అందరినీ కలుసుకుంటున్నారు. నవీన్.